హలో గైస్, వెల్కమ్ టు ది సేవా గేమింగ్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు మనం ఆడబోతున్నాం ద సోలార్. అండ్ ఈ గేమ్లో మనకి ఆల్రెడీ మనం ప్లానెట్ని అయితే కోల్పోయాం. అండ్ నెక్స్ట్ మనం అర్త్ని అయితే చేంజ్ చేద్దాం. ఈసారి మనం పెట్టేది మార్స్. భూమి పోతే మనకి మార్సే కదా నెక్స్ట్, అందుకని మార్స్ పెట్టుకుందాం. ఒకవేళ మార్స్ మీదే కానీ ఏలియన్స్ అటాక్ చేస్తే ఎలా ఉంటుందో దీన్ని చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి గైస్. అండ్ ఈరోజు వచ్చేసి ఫ్రెండ్షిప్ డే. అండ్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గైస్. అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అండ్ ముఖ్యంగా అయితే వంశీకి. ఓకే గైస్, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఏలియన్స్ అటాక్ నెంబర్ 1. ఓ మై గాడ్, పర్లేదు నా కొద్ది వరకు డ్యామేజ్ అయితే అయింది, కానీ ఇక్కడ చూసుకోవచ్చు గైస్ అంత ఎక్కువ డ్యామేజ్ అయితే అవ్వలేదు. ఒకవేళ దీంతో ఏమైనా డ్యామేజ్ అవుతుందా? కమాన్, ఇది భూమినే బ్లాస్ట్ చేసేసింది, ఇంక దీన్ని బ్లాస్ట్ చేయలేదా? ఒరే 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 ఒరే, ఏంది ఏంది ఏంది? ఆపు చూడు. ఒరే 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 ఒరే, అయ్యా రూపాయలు లేకుండా అయిపోతుందిరా ఇది. కమాన్, బ్లాస్ట్, ఇది కూడా బ్లాస్ట్ అయిపోయింది, నాకు తెలుసు. పా, ఇది కదా అసలు భూమి బ్లాస్ట్ అయితే ఎలా ఉంటుందని భారీగా ఉంది దీంట్లో. సారీ, మూన్, మార్స్ కదా వేసిండేది. మార్స్ వేస్తే నా రామ్గా వెళ్ళిపోయింది చూడండి. ఎక్కడ పడితే అక్కడ మ్యూటీ నాట్స్ ఉండే అన్ని, ప్రతి ఒక్కటి అవే. ఎలా గైస్, ఎలా, హౌ? సరే, అండ్ నెక్స్ట్ వేరేది ఏదైనా అంత యూజ్ చేద్దాం. అండ్ ఇది పడితే దీంతో అటాక్ చేస్తే ఎలా ఉంటుంది వాళ్ళు? ఇదేం ధైర్యా కోసుకుంటూ పోతుంది. ఒక నిమిషం అండి, రే చక్కగా ఇదారా ఇది. ఒక నిమిషం ఉందండి, చక్కగానే ఇది కోస్తా ఉంటుంది. ఏందిరా ఇది కోసుకొని పోతుంది? ఒరే రే 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 రే, కమాన్ గైస్, ఇలా కోసుకొని పోతుంది. దీనికైనా సరే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మార్స్ని కూడా కోసుకొని పోయేటట్లు చేస్తుంది. కమాన్, మార్స్లో నీట్గా ఆడలేమో కానీ ఖనిజాలు అయితే డండిగా ఉండింటాయి గైస్. ఖనిజాలు కూడా అంతగా లేవు అనుకుంటా మార్స్లో. అవును, అంతగా అయితే లేదు. చూడండి, అది ఇంకా వస్తూనే ఉంది. మై గాడ్, చాలా దారుణంగా ఉంది అది. ఓకే, ఇదేంది? దీంతో మనం ఏం చేయొచ్చు? ఓకే, దాని పని వచ్చేసిపోతుంది. ఇక్కడ చూద్దాం ఏసీ. ఓ మై గాడ్, చెవులు పగిలిపోతున్నాయి రా దేవుడా. హెడ్ ఫోన్స్ ఎవరైనా వేసుకొని ఇది చూస్తున్నట్లయితే ప్లీజ్ గైస్, హెడ్ ఫోన్స్ అనేది ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే గిన చెవులు పగిలిపోతున్నాయి అసలు. చూడండి, ఇక్కడ నుంచి ఎక్కడికో చూడవచ్చు. అండ్ దీనికి దీనికి కూడా సన్ ఉన్నాడా? సన్నులు పెంచేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక్క నిమిషం వయసు, ఒక్క డౌట్ వచ్చింది నాకు. ఈ భూమి, ఈ మార్స్ ఇలానే ఉంది, కొత్తగా మార్స్ క్రియేట్ చేశాను.
ఓకే గైస్, కొత్తగా అయితే మాస్ క్రియేట్ చేశాను. సేమ్ అప్పటిలాగానే కొద్దిగా ఐస్తో సన్కి ఒక నిమిషం పర్లేదు. సన్కి అటాక్ చేస్తే దీని ప్రభావం దీని మీద ఉంటుందా? నా నిజంగా అంటే చెప్తున్నా, సన్ను లేకపోతే ఏ భూమి కూడా ఉండదు. ఇలా సేమ్ బ్లాస్ట్ అయిపోతుంది. సన్ ఉండడం వల్లే భూమి కానీ లేకుంటే మార్స్ కానీ ఏ ఎర్త్ అయినా సరే బతికిపోతుంది. ఇది ఫిక్స్. సూర్యుడు లేకపోతే మాత్రం ఏం చేయలేం. చూడండి, జస్ట్ నేను సూర్యుని పిలిచా అంతే. ఈసారి సూర్యుని పిలిస్తే అది కూడా ఆటోమేటిక్గా అది కూడా వెళ్ళిపోయింది. కమ్మన్నా, ఇదేంటి ఇది? ఒక్క నిమిషం, నేను మళ్ళీ మార్చి తీస్తాను. ఓకే, చూడండి, సన్ మళ్ళీ వచ్చాడు. సన్ ఉంటేనే దీనికి మార్స్ కానీ అర్త్ కానీ ప్లూటో కానీ ఏదైనా సరే. కమాన్న, ఇప్పుడు ఒక్క నిమిషం, దీనికి మన భూమిని సెలెక్ట్ చేద్దాం. భూమి మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది ఇది? ఓకే, ఏం పోలేదే, ఏం నాది? ఒక్క నిమిషం, ఇండియా మీద ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ ఉంది ఇండియన్ కవర్ చేసేసింది. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఏలియన్ అటాక్ చేద్దాం. నెక్స్ట్ చూద్దాం రండి. ఓకే, ఓకే ప్రొటెక్షనా? వా ఒక్క ఐడియా అన్న, ఈ ప్రొటెక్షన్కి ఈ భూమి బ్లాస్ట్ చేయడానికి కంపేర్ చేస్తే పర్లేదన్నా. భూమి పోలే ఈరోజు, ఈసారి భూమి పోలేదన్నా. నిజంగా అంటే వాటికి ఏమైనా పోతుందా ఇది? ఒక్క నిమిషం, ఇదే పర్టికులర్గా నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఇది ఫుల్ఫిల్ ఉంది కదా, దానికి కొద్దిగా చూడండి. సూర్యుడి భూమి కూడా రెండు పోయినాయి. సూర్యుడు పోయినాడు అని ఈసారి భూమి కూడా బ్లాస్ట్ అయిపోయింది పూర్తిగా, ఎటువంటి ఇది కూడా లేకోకుండా. ఏం నా ఇది? ఓకే అన్న, నెక్స్ట్ వేరే ఏలియన్స్. ఇప్పుడు ఏలియన్స్ డైరెక్ట్ అటాక్ చేస్తే ఎలా ఉంటుందని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చోట గడ్డ కట్టిస్తున్నానా? ఇదేం రకం ఏలియన్నా? ఏలియను ఇదేం రకం ఏలియన్ రా అయ్యా, అలా ఉంది. కమాన్, ఇది ఏ రకం ఏలియన్ తెలియదు కానీ ఇక్కడికి వెళ్ళిపోయేది. పామున్నట్లుంది. దీనివల్ల 2 బిలియన్ మెంబర్స్ చనిపోయారు. ఇండియా పరిస్థితి, అరే భారతదేశాన్ని మొత్తం అంతా సర్వనాశనం చేసేసింది. ఎట్లా అట్లా ఇది ఇక్కడ వేరేది సగాలేదు. ఓకే, ఇది దీనికి పైన కొరికేస్తే, ఓ మై గాడ్, నా నిజంగా చెప్తున్నానా, నాకైతే నా సౌండ్కి చాలా దారుణంగా అంటే దారుణంగా అనిపిస్తుంది ఆ సౌండ్. అసలు చూడండి, సౌండ్ చాలా భయంకరంగా ఉంది. ఆ సౌండ్ చాలా భయంకరంగా ఉందన్న సౌండ్ అయితే. ఒకవేళ మనకి ఏలియనే ఒక్క గుద్దితే భూమి మీద ఏమవుతుందో చూద్దాం. ఎవరు
కొట్టి పోయినాడు. కనీసం స్లో మోషన్. ఓకే, ఇదిగోండి అన్న ఏలియన్. ఒక్క గుద్దినాడు. సగానికి వెళ్ళిపోయింది. సేమ్ ఇక్కడే ఒక గుద్దున్నా అక్కడే. త్రీ షాట్స్ ఇంకోసారి కాన్సంట్రేట్ చేసి చూపిస్తా చూడండి. 3 షాట్స్, 3 షాట్స్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ షాట్ వాటర్ దగ్గరికి లేచాడు, ఒక్క గుద్దు చూడండి. ఓకేనా, ఫస్ట్ షాట్కి 4.8 బిలియన్ 4 బిలియన్ మెంబర్స్ చనిపోయారు. అండ్ అదే షాట్ మరి అక్కడే కొట్టాను. సేమ్ సెకండ్ షాట్ ఇది. ఈ షాట్కి 4.718. ఓకేనా, అండ్ ఇది థర్డ్ చూడండి. ఓకే, థర్డ్. ఫోర్త్ ఇది. ఇక్కడ నుంచి కొడుతున్నారు అయ్యా. 0 చెప్పానుగా. కానీ ఇక్కడ దేశం అయితే ఉన్నాయన్న, వాటర్ సోర్స్ లేవు, అండ్ మొత్తం అంతా వెళ్ళిపోయిందన్న భూమికి, ఏంది లేదు. అందుకే చెప్తుంటారన్నా, భూమిని మనం ఎంతవరకు అయితే తోగుకోకుండా ఉండడం చాలా మంచిది. అండ్ చెట్లను పెంచండి ఎక్కువగా అయితే అది మనకు కూడా మంచిది. అండ్ ఇక్కడ చూడవచ్చు, ఇంతకుముందు భూమికి ఇప్పుడు ఉండే భూమికి చాలా డిఫరెన్స్ ఉంది. కమాన్ నా, ఈ వీడియో ఎవరికైనా సరే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ కిందే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆలో ప్రెస్ చేయండి. అండ్ ఇంకోసారి చెప్తున్నాను, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అన్న. అండ్ మెయిన్ నా ఫ్రెండ్స్ అందరికీ అండ్ మీ యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాను, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అన్న. అండ్ ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఫాలోవర్స్ అయితే పెరగండి అన్న ప్లీజ్. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఈ గేమ్ లింక్ అయితే ఇచ్చింటాను, ఎవరికైనా కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఓకే అన్న, ఇప్పటికీ చాలా అయిపోయింది. అండ్ ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే చూడండి ఫుల్ఫిల్గా. ఓకే, బాయ్.